4వ ఏట నుంచి స్టేజ్ మీద పాడడం మొదలుపెట్టారు. 6వ ఏటనే హెచ్ఎంవి కంపెనీకి, అప్పుడంత ప్రతిష్ట ఉన్న హెచ్ఎంవి కంపెనీకి మొదటి సోలో పాడారు. అసలు పాట అంటే మీకు ఇష్టం ఎలా పుట్టిందండి? ముఖ్యంగా మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే. వారు వీణ వాయిస్తారు, సితారు అన్నీ వాయిస్తారు. అది అందువల్ల ఆయన ఏ పాట ఎక్కడ విన్నా కూడా ఇంటికి వచ్చి అదేదో వాయిస్తే వినటం అలవాటు చేసుకున్నాను బాగా. ఆ రోజుల్లో మాకు ఒక గ్రైండర్ లాంటిది, ఒక గ్రామ్ఫోన్ ఒకటి ఉండేది ఇంట్లో. అది దాన్ని బట్టి తిప్పి పాత పాటల రికార్డులన్నీ తెచ్చిపెట్టారు ఇంట్లో. ఆ పాటలన్నీ విని 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 కొంతవరకు అవి వచ్చేసాయి. తర్వాత ఈ డ్రామాల మూలంగా రామనాథ్ శాస్త్రి గారు మా నాన్నగారికి చాలా క్లోజ్ అయ్యారు. ఓసారి డ్రామా జరుగుతూ ఉంటే ఈయన ఏదో పాడుతున్నారు, కపిలవాయి రామనాథ్ శాస్త్రి గారు. ఆ పాట నాకు వచ్చేది, ఇంట్లో గ్రామ్ఫోన్ ఉందిగా, అది నాకు వచ్చు కాబట్టి అది పాడుతుంటే నేను అన్నాను, నాకు వచ్చు ఆ పాట, నేను పాడుతానని. అరవకూడదు, మాట్లాడకూడదని సైలెంట్గా కూర్చోవాలన్నారు. నేను వినలేదు, నాకు వచ్చు, నేను పాడాలి ఆ పాట అని అన్నారు. శాస్త్రి గారు చూసేసి కిందకి దిగి వచ్చి 1 నిమిషం అని చెప్పని వచ్చి నన్ను ఎత్తుకొని స్టేజ్ మీద తీసుకెళ్ళారు. పాడమన్నారు, ఏం పాడతావు పాడమని. అప్పుడు ఏం పాడారు? నమస్తే మా ప్రాణ నాథ. ఒక ఆఫీస్ ఒకటి ఉండేది అక్కడ, కొప్పరపు సుబ్బారావు గారు. ఇట్లా నేను పాడుతున్నానని తెలిసి ఆయన ఏం చేశారు, నన్ను పిలిపించి గ్రామ్ఫోన్ రికార్డ్ సెట్స్ ప్రహ్లాద కుచేల 2, అందులో చిన్న కుచేలుడుగాను కృష్ణుడి వేషము, అందులో పాడవలసిన చిన్న చిన్న లైన్ లేదు, పాటల లైన్ నేర్పి ఇది అనగలవా అన్నారు. శుభ్రంగా అన్నాను, రికార్డ్ అయిపోయింది. అది అమ్మో బాగా పాడుతూ ఉంది అని చెప్పని సోలో రికార్డ్ చేశారు. అది 1934. 6వ ఏట రికార్డ్ చేశారు. అది ఫస్ట్ రికార్డు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, మీకు సంగీతంలో అప్పుడు ఫార్మల్గా ప్రవేశం లేకపోయినా శృతి లయ ఇన్స్ట్రుమెంట్స్తో కలిపి పాడడం అంత చిన్న వయసులో ఎలా సాధ్యమైంది? ఎట్లా వింటే అట్లా పాడటం అనేది మిమిక్రీ లాగా చేసేవారు. ఎవరు ఏ విధంగా పాడితే ఆ విధంగా పాడటం అంతే. దీని మూలం ఏమంటే నాకు స్కూలు ఎగ్గొట్టేయటం మొదలుపెట్టాను ఎక్కువగా. బాగా ఇష్టంగా ఉండేది స్కూల్ ఎగ్గొట్టడం? చాలా ఇష్టం ఎగ్గొట్టేయటం అంటే. ఒక మ్యూజిక్ పీరియడ్ వచ్చిందంటే మాత్రం అబ్బా తెగ మెచ్చేసుకొని అమ్మ పిల్ల ఎంత బాగా పాడుతుందోనని అలాగా అప్పుడు మంచి చేసేవాళ్ళు, లేకపోతే బాధి పంపించేసేవాళ్ళు ఇళ్ళకి. ఇది ఈ రికార్డ్ సోలో రిలీజ్ అయిన తర్వాత శ్రీపుల్లయ్య గారు అది విని, ఈ పిల్ల ఎవరో చిన్న పిల్లగా ఉంది, ఇంత బాగా పాడుతూ ఉందని, ఈ పిల్లని కూడా యాక్ట్ చేయిస్తే బాగుండు, పాడుతూ ఉంది సొంతంగానని అడిగితే అట్లాగా చేస్తామని అన్నారు. అప్పట్లో కర్ణాటక సంగీతం ట్రెడిషనల్గా ఇంట్లో నేర్పించడం పద్ధతిగా ఉండేదా? మీకు ఇష్టం ఉండేది కాదా? పాపులర్ కేటగిరీ అంటే సినిమా, ఇలాగా డ్రామాలో సినిమాలో ఉండే సంగీతాన్ని మీరు ఎంచుకోవడానికి కారణం ఏమన్నా, లేక నా ఇష్టం అంటూ ఏమీ లేదండి ఇంట్లో, నాదేం లేదు. మా నాన్నగారు అంటే మాకు చాలా భయం, ఆయన ఏం చెప్తే అది చేస్తాం మేము అంతే. ఇది ఈ కర్ణాటక మ్యూజిక్ నేర్పించాలని నాకు ఎంకే త్యాగరాజ భాగవతారు, చాలా పెద్ద సింగర్ కదా, చాలా విద్వాంసుడు ఆయన పిక్చర్లో యాక్ట్ చేశాను నేను చైల్డ్ ఆర్టిస్ట్గా. ఆయనకు గురువు గారు ఆలత్తూరు సుబ్బయ్య గారు, ఆయన నేర్పుతూ వచ్చారు. సరే ఈయన రోజు ఆయన రావటం, ఈయన నేర్చుకోవడం ఇవన్నీ నేను రిహార్సల్స్ అప్పుడు చూస్తూ ఉండేది ఈయన చెప్పేదంతా. తర్వాత ఆయన ఉండి, అయ్యో బాగా రొంబ మంచి గొంతు అమ్మాయికి, మీరే నేర్పాలని ఈయనే ఫిక్స్ చేసి పెట్టారు ఆయన టీచర్ని. ఆయన ఏం చేశారు, త్యాగరాజ భాగవతరికి నేర్పే పద్ధతి వేరు, మనకు నేర్పే పద్ధతి వేరు. ఆయన ఏం చేశారంటే అక్కడ త్యాగరాజ భాగవతరికి విజయాంబికే కీర్తన, విజయనగరి ఆయన నేర్చుకోవటం విన్నాక నేను మా గురువు గారు చెప్పాను, నాకు నేర్పాలి అది, ఆయనకు మాత్రం చెప్తున్నారేంటి, నాకు రావద్దా అది అని అన్నాను. అయ్యో నువ్వు పాడే పాట కాదు, లేదు అది ఇది అని అన్నాడు. అట్లా కాదండి, నా వరువు నాకు వస్తుంది, మీరు చెప్పండి నాన్న అంటే అప్పుడు విజయనగరిలో ఆ పాట నేర్పారు. విజయాంబికే విమలాత్మికే విజయాంబికే విమలాత్మికే విజయాంబికే ఏ
40s వచ్చేటప్పటికి రాజేశ్వరరావు గారితో కలవటమైంది ఫస్ట్ టైం. ఈ అమ్మాయి బాగా పాడుతుంది, బాగా ఆయనతో రాజేశ్వరరావు గారితో ఉంటే బాగుంటుంది. అప్పుడు నాకు 12 years, రాజేశ్వరరావు గారు 17. తీసుకొచ్చి నీకు పాట వచ్చినా ఈ అరవమ్మాయి ఏమో ఈ అరవ పాటలు పాడుతూ ఉంది అని, అరవం కాదండి తెలుగేను మేము అని చెప్పి పాడిచ్చి విన్నాక చాలా సంతోషపడ్డారు, బాగానే ఉంది అని. అట్లా బుక్ అయిన తర్వాత రాజేశ్వరరావు నేను ఇద్దరు కలిసి ఎన్నో రికార్డులు. పూర్వజన్మ సుకృతం అంటారా ఇవన్నీ? అంటే మీరు పాడాలి అని ఇలా నిర్ణయించడం, మీకు అవకాశాలు కూడా అలాగ రావడం అన్నది అది చెప్పలేను, కానీ నాకు మ్యూజిక్ అంటేనే ఇష్టం అనిపించేది. వేరే దేని మీద ధ్యాసే లేదు అసలు, ఎంతసేపు సంగీతం మీదనే. అందులో నాకు సాఫ్ట్గా పాడటం, చిన్నప్పుడు కేఎల్ సైగల్ పాటలు ఎక్కువగా వింటూ వచ్చాను. ప్రెసిడెంట్ పిక్చర్ వచ్చింది, ఇలాంటివన్నీ చాలా పిక్చర్లు, దుష్మన్, అందులో ఎంతెంత మంచి పాటలు ఉన్నాయో అవన్నీ కూడా నేను బాగా పాఠం చేసుకొని, అది ఎందువల్లంటే అట్లా సాఫ్ట్గా పాడటం అనేది ఆ పాటల మీద నుంచే వచ్చింది నాకు ఆ ప్రభావం. అంతే, అంతేగాని అందులో బెంగాలీ మ్యూజిక్ ఎక్కువ ఇష్టం నాకు, వాళ్ళు పాడే స్టైల్ అది ఇష్టం. అప్పట్లో మీరు పాడుతుంటే కరెక్ట్ చేసేవారా మ్యూజిక్ డైరెక్టర్స్? బాగా అప్పుడు రిహర్సల్స్ అయ్యాకే పాటలు ఉండేవి. నెల రోజులు ఉతికేసేవాళ్ళు ఒక్కో పాట అసహ్యంగాను. ఎన్ని రోజులు స్కూల్ లాగా పోయి కూర్చొని అందరూ పాడటము చేయటము. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఎంతవరకు చదువుకోగలిగారు మీరు? నేను నా చదువు గురించి ఏమీ ఇదే లేదు, ఎందుకంటే నాకు ఇంట్లో ఆంగ్ల ఇండియన్ టీచర్ ఇంట్లోనే ఉంటుంది, అది ఓన్లీ ఫర్ కాన్వర్సేషన్.